ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, మీ కుటుంబాలను దీవించును గాక. అందరికీ హ్యాపీ క్రిస్మస్. వెరీ గుడ్. ఇంగ్లీష్ మాత్రం ఎదగదు చెప్తుంది. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం. దేవుని మహాకృపను బట్టి చక్కటి వాతావరణాన్ని ఇచ్చాడు, చక్కటి విద్యుత్ శక్తిని ఇచ్చాడు, కరెంటు పోయిన ఇన్వర్టర్ని ఇచ్చాడు. ఇన్వర్టర్ ఇచ్చిన బిడ్డలను దేవుడు దీవించిన కాదు. జాగ్రత్తగా కొన్ని మాటలు లేఖనంలో ధ్యానం చేద్దాం. మీకు తెలియని క్రిస్మస్ సందేశాలు కాదు, ఏళ్ల తరబడి మీరు వింటూనే ఉన్నారు. బోధించే వాళ్ళకంటే చక్కగా మీరే బోధకులుగా మారి బోధించగలరు. బయట ఉన్న వారికి వినబడుతున్నాయి నా మాటలు. జాగ్రత్తగా క్లుప్తంగా ముగిస్తాను. కొన్ని మాటలే. క్రిస్మస్ అనేది ఆచరణ కాదు, ఆచారం కాదు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడని మన లోకానికి ప్రకటించడానికి ఒక సూచనగా ఎంచుకున్నాం. పండగ క్రైస్తవులాగా పండగ కాదు ఇది. యేసయ్య లోకానికి వచ్చాడు అనే విషయాన్ని లోకానికి అర్థమయ్యేలాగా చెప్పడం. కనుక చాలా క్లుప్తంగా కొన్ని మాటలు చెబుతాను. ఇన్ని ఏళ్ళ నుంచి మనము క్రిస్మస్ సందేశాలు వింటున్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 3వ వాక్యం. ద్రాక్షారసము అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి, అమ్మా నాతో నీకేమీ పని, నా సమయం ఇంకను రాలేదని నేను చిన్న ప్రార్థన చేసుకుని. కృప కలిగిన వాడా, మీకు స్తోత్రాలు ప్రభు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా మాటలు నేను ధ్యానిస్తుండగా కృపను దయచేయండి. మీరే మాతో మాట్లాడండి ప్రభు. మనుషుని మాటలు, మనుషుని ఆలోచనలు, మనుషుని ఊహల వ్యక్త మీరు మాతో మాట్లాడకపోతే అది నిష్ప్రయోజనం. కనుక పరిశుద్ధాత్మ తండ్రి సమయోచితమైన ప్రతి మాటను మీరు నా నోటి నుంచి మీ నామమును మహిమను తెచ్చుకుని ఈ దినము నా బిడ్డలతో ఎలా మాట్లాడదలిచారో అలా మాట్లాడటకు మా హృదయాల జీవితాలు మీరు సిద్ధపరచండి. యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభు వారు మనం అనుకున్నట్టు పసిబాలుడు ఇంకా కాదు. వచ్చాడు, ఆయన చేయాల్సిన త్యాగాన్ని చేశాడు, వెళ్ళిపోయాడు. ఇంకా చిన్నపిల్లలాగా చూసే తత్వంలోకి మనం బయటికి రావాలి. ఆయన తల్లి శిష్యులు కలిసి కానా అనే ఒక ఊరిలో పెళ్ళికి వెళ్ళారు. కానా అనే ఒక ఊరిలో పెళ్ళికి వెళ్ళారు. పెళ్ళికి వెళ్ళినప్పుడు పెండ్లో ప్రాముఖ్యమైనది ద్రాక్షారసం. వాళ్ళకి అది అయిపోయింది. మరియ పరుగున యేసయ్య దగ్గరకు వచ్చి, పెళ్లిలో ద్రాక్షారసం అయిపోయింది కాబట్టి ఈ ద్రాక్షారసాన్ని నువ్వు తయారు చేయి అన్నది. ద్రాక్షారసం తయారు చేసే ప్రాసెస్ తెలిసిన ఎవరైనా సరే ఆ మాట చెప్పరు. కాయలు కొయ్యాలి, రసాన్ని తీయాలి, స్టాక్ చేయాలి. నా భాష అర్థమవుతుందా? అది ఎంత బాగా మాగితే అంత రుచి, అంత మొత్తం వస్తుంది. దాచిపెట్టుకునేవాళ్ళు. పెళ్లిలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు అది పొదువ. మరియ తల్లి యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. నా టైం ఇంకా రాలేదన్నాడు. నేను చేయను అనలేదైనా, నా సమయం ఇంకను రాలేదు అన్నాడు. వెళ్ళిపోతే ఒక మాట అంటది మరియ, ఆయన మీతో చెప్పునది చేయుడి అని చెప్పి వెళ్ళిపోయింది. తర్వాత ఆయన ద్రాక్షారసాన్ని చేశారు. తాగినోడు మాత్రం మంచి ద్రాక్షారసం, నువ్వు దీనికన్నా ముందు మంచిది పోసావు అనుకున్నాం కానీ వెనకే మంచిది ఉంచావన్నారు. పొగిడేరు, కార్యక్రమం అంత అయిపోయింది, బాగుంది. నేను అంటాను, మరియకి ఎలా అంతకుముందు యేసు ప్రభు అద్భుతాన్ని చేయలేదు, ఏ ఆశ్చర్యకార్యాన్ని చేయలేదు. మరియ అంతకుముందు ఎన్నడూ యేసు ప్రభు కార్యాలు చేయంగా కానీ, ఎవరైనా చెప్పంగా కానీ చూడల, వినల. అలాంటి మరియకు యేసు ప్రభు ద్రాక్షారసం చేస్తాడు, ఓ అద్భుతాన్ని చేయగలడు, ఆశ్చర్యాన్ని చేయగలడు అని ఎలా తెలుసు? కానా విందులో మరియ అంటుంది, నువ్వు ద్రాక్షారసాన్ని చేయాలి, దేవుడు అద్భుతాన్ని చేస్తాడని మరియకు ఎలా తెలుసు? ఈరోజు దేవుడు ఏం చేయగలడో, ఆయన ఎలాంటి వాడో, ఆయన ఏ కార్యాలు చేయగలడో, ఆయన ఏం చేస్తున్నాడో,
ఆయన గురించి ఏం చెప్పబడి ఉన్నాయో నీ హృదయంలో నువ్వు భద్రము చేసుకోకపోతే మరియలా నువ్వు ప్రవర్తించలేవు. మరియ తన హృదయంలో అనేక విషయాలు భద్రం చేసుకుంది. ఎలా తెలుసు మరియ కంటే బైబిల్లో కొన్ని మాటలు చూద్దాం. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 19వ వాక్యము. లూకా 2:19. అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయములో హల్లెలూయా హల్లెలూయా యేసు ప్రభువారి గురించి చెప్పబడిన ప్రవచనాలు దేవుని దూతలు ప్రకటించింది, జ్ఞానులతో తర్కించింది, సుమయోను ప్రవచించింది, అన్ని కూడా మరియ తన హృదయంలో పదిలము చేసుకుంది. ఇన్ని ఏళ్లలో, ఇన్ని సంవత్సరాల్లో, ఇన్ని క్రిస్మస్లు చూసిన నీ జీవితంలో యేసు గురించి నువ్వు పదిలము చేసుకున్న విషయాలు ఏంటి? నా భావన అర్థమవుతుందా? యేసయ్య గురించి ఏం దాచిపెట్టుకున్నావు హృదయంలో? యేసయ్య గురించి ఏం తెలుసు నీకు? ఎంత తెలుసు యేసయ్య గురించి నీకు? లూకాసు వార్త 1వ అధ్యాయం 32వ వాక్యం చదవండి. లూకా 1:32. ఆయన గొప్పవాడై, జాగ్రత్తగా ఏమన్నా మరియకు తెలిసిన విషయాలు ఏంటంటే, మొదట దేవుని దూత మరియ దగ్గరకు వచ్చి మరియా నీకు శుభము అని చెప్పి ఒక విషయాన్ని చెబుతున్నప్పుడు, యేసు ప్రభువు వారి గురించి చెబుతున్నప్పుడు ఆయన చెబుతున్న మాట, అతడు గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. డోంట్ ట్రీట్ హిమ్ లైక్ యువర్ సన్. నీ కొడుకులాగా నువ్వు ట్రీట్ చేయొద్దు. సర్వోన్నతుని కుమారుడు, పరిశుద్ధాత్మ వల్ల నువ్వు గర్భము ధరిస్తావు కనుక నీ గర్భమున పుట్టబో శిశువు పరిశుద్ధుడు, దేవుని కుమారుడు కనుక అతడు సర్వోన్నతుని కుమారుడు. ఆ మాట పదిలం చేసుకుంది మరియా. ఏం చేసుకుంది? యేసుప్రభు వారు ఎవరు? లోకం ఎలా చూసింది తెలుసా? మరియ కుమారుడు కాడా? యోసేపు కుమారుడు కాడా? వడ్లవాణి కుమారుడు కాడా? ఇతని సహోదరులు మన మధ్య సంచరించు వారు కారా అని లోకం అర్థం చేసుకుంటే, మరియ హృదయంలో ఏం దాచుకుందంటే ఈయన సర్వోన్నతుని కుమారుడు. ఏం తెలుసు యేసయ్య గురించి నీకు? ఏం పదిలిపరుచుకున్నావు యేసయ్య గురించి నీ జీవితంలో? ఆయన అండి స్వస్థతలు చేస్తాడు. అలా తెలుసు, నేను చూశానుగా, అనుభవించానుగా, మా ఇంట్లో జరిగాయిగా, సాక్ష్యాలు వింటున్నానుగా, నీకు రుజువులు ఉన్నాయి. మరియకేముంది? దేవుని దూత చెప్పిన ప్రతి మాట హృదయంలో భద్రపరిచేస్తుంది. అందుకే కానాను విందులు అంటుంది, ఈ కార్యమును యేసయ్య ఒక్కడే చేయగలడని యేసయ్య దగ్గరికి వెళ్ళింది. అద్భుతాన్ని లోకానికి కనపరచడానికి యేసును ప్రోత్సహించిన వ్యక్తి మరియ. ఎలా అంటే హృదయంలో భద్రపరుచుకుంది. ఏమున్నాయి నీ హృదయంలో? ఎవరిని గురించి భద్రతలు ఉన్నాయి? ఎవరి గురించి ఆలోచనలు ఉన్నాయి? ఎవరి గురించి ఆలోచనలు, ఆశయాలు భద్రపరుచుకుంటున్నావు? క్రిస్మస్ అంటే క్రీస్తుని గురించిన భద్రతలు నీ దగ్గర ఉన్న, క్రీస్తుని గురించిన జాగ్రత్త కానీ, క్రీస్తుని గురించిన విషయాలు కానీ నీ దగ్గర ఉన్నాయా? పదిలపరుచుకున్నావా? తిరిగి చూస్తే ఏముండవు మన జీవితంలో. ద ఫస్ట్ థింగ్ ఏంటంటే, దేవుని దూత సర్వోన్నతుని కుమారుడు అని చెప్పింది కనుక ఆ విషయాన్ని కూడా భద్రపరుచుకుంది. అదే 1వ అధ్యాయము 35వ వాక్యం చదవండి. దూత, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై, హల్లెలూయా, ఎవరి కుమారుడంట? సర్వోన్నతుని కుమారుడు అని చెబుతూ మరియా సర్వోన్నతుడు అంటే ఎవరు అనుకుంటావేమో, దేవుని కుమారుడు. ఎవరు? ఇప్పుడు కానాను విందులో యేసు ప్రభువు వారిని మరియ ఎలా చూస్తుంది? దేవుని కుమారుడు. దేవుడు కనుక, దేవుని కుమారుడు కనుక, దైవత్వం కలిగిన వాడు కనుక ఇది చెయ్యగలడు. ఈ విషయాలు భద్రం చేసుకుంది హృదయంలో. బైబిల్లో చాలా తక్కువ ఇలాంటి విషయాలు మనకు కనబడతాయి. యోహాను గురించి కూడా చెప్పబడినప్పుడు, బాప్తిస్మ యోహాను గురించి, ఈ పిల్లవాడు ఎట్టివాడు అవుతాడు అని లోకమంతా ఎదురు చూస్తుంది. యోహాను గురించి చెప్పబడిన విషయాలు ప్రపంచం తలపోసుకుంటే కొంతకాలానికి మర్చిపోయారు. యేసు ప్రభు గురించి చాలా విషయాలు చాలామంది ప్రకటించారు, మర్చిపోయారు. మరియ హృదయంలో భద్రపరచు. యేసయ్య గురించి నువ్వు భద్రపరుచుకున్న విషయాలు ఏమైనా? దేవుని దూత చూస్తున్నాడు, సర్వోన్నతుని కుమారుడు, దేవుని కుమారుడు. అంతేకాదు 2వ అధ్యాయము 17వ వాక్యానికి వస్తే గొర్రెల కాపరులు కనబడతారు మనకు. వారు చూచి ఈ శిశువుని గురించి
తమతో బయట కూర్చున్న వాళ్ళు నా ముఖం చూడాలా? ఎవరితో చెప్పండి మాటలు? తమతో చెప్పబడిన మాటలు ఏం చెప్పింది దూత వాళ్ళకి, గొర్రెల కాపర్లకి? ఎవరికి చెప్పారు వీళ్ళు? గొల్లలు అనకండి, బైబిల్లో గొల్లని లేదు. మీ పాటలో ఉంటుంది గొల్ల బుధల దర్శనం అని, లేదు. సో మనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థీరీస్ ఉన్నాయి. దేవాలయంలో, దేవుని ఆలయంలో వంతులు ఉండే వాళ్ళకి ఆరాధన చేయడానికి, బలి అర్పించడానికి. తర్వాత ఆ వెనకున్న బ్యాచ్లు, ముందున్న బ్యాచ్లు వెళ్ళి వాళ్ళు దేవాలయానికి తీసుకొచ్చిన భక్తులు తీసుకున్న గొర్రెలు తీసుకెళ్ళి కాచేవాళ్ళు. వీళ్ళు యాజకులు. ఎవరిల్లు? యాజకులు. గొర్రెలు కాసే వాళ్ళందరూ గొల్లవారు కాదు. అటంటే రకరకాల కులాల్లో కూడా గొర్రెలు కాసేవాళ్ళు ఉన్నారు. ఆ భావన అర్థమవుతుందా? సో డిఫరెంట్ థీరీస్ ఉన్నాయి. ఆ కాంట్రవర్సీలు మనకు అనవసరం. బైబిల్ ఏం చెబుతుందో దాన్నే విందాం, దాన్నే బోధిద్దాం, దాన్ని అనుష్కరిద్దాం. కాపరులు, గొర్రెల కాపరులు మందను కాచుకుంటున్నప్పుడు దూతెళ్ళి రక్షకుడు పుట్టాడని చెప్పింది. మొత్తం ప్రకటించారు. చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. కానీ మరియ దాచిపెట్టుకుంది, భద్రపరుచుకుంది. మరియ హృదయంలో భద్రపరుచుకుంది. ఆయన రక్షకుడు, లోక పాపములను మోసుకొని పోయేవాడు. యోహాను ఏం చెప్పాడు? ఆయన నడుచుకుంటూ వెళ్తుంటే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు యేసుప్రభువును చూసి. ఆనాడు 2 గొర్రెలు తీసుకొచ్చి వాళ్ళు బలర్పించడానికి ఒకదాని తల మీద చేయిబెట్టి వాళ్ళ పాపాలను ఒప్పుకొని దాన్ని ఎవ్వడికి కనపడినంత దూరంలో అరణ్యంలో విడిచిపెట్టేసేవాళ్ళు. చేసిన వాళ్ళు మర్చిపోయారు, వదిలేశారు. మరియ భద్రపరుచుకుంది. నువ్వు ప్రకటించే వ్యక్తివో, భద్రపరుచుకునే వ్యక్తివో, విని వదిలేసేదానవో, ఆచరించేదానవో మరియను చూసి నేర్చుకో. మరియా యేసయ్య గురించి నీకు ఏం తెలుసు అంటే వాళ్ళు చెప్తుంది. ఎందుకు మరియా యేసు ఈ కార్యం చేయగలను నువ్వు నమ్మేవంటే, నా హృదయంలో భద్రపరుచుకున్నాను. అవి ఎవడు తీసివేయలేడు, ఎవడు దూరం చేయలేడు. నా హృదయమైన పలక మీద రాసుకున్నాను. ఆయన సర్వోన్నతుని కుమారుడు, దేవుని కుమారుడు, ఆయన రక్షకుడు. ఇంటింటికి తిరిగి ప్రకటించారు ఆనాడు గొర్రెల కాపరులు. నేను భద్రపరుచుకున్నాను అని చెప్తుంది. యేసయ్య గురించి ఏం తెలుసమ్మా నీకు? 2 సంవత్సరాల్లో ఏం భద్రపరుచుకున్నావు యేసయ్య గురించి? ఏం చెప్పగలవు యేసయ్య గురించి? డబ్బులుంటే మంచి బట్టలు, మంచి భోజనం, స్వీట్లు, హాట్లు. లేకపోతే నాకు విచారం వేసిందంటే, ధనవంతులైతే ఏడాది గొర్రెనో పెయ్యినో తీసుకొచ్చి ఇవ్వాలి. కట్టిక పేదవాళ్ళు అయితే గువ్వనో పావురపు జతనో గువ్వ జతను తీసుకొచ్చి ఇవ్వాలంటే అక్కడ రాయబడింది, గువ్వలనైనను పావురపు జతనైనను బలిగా ఇవ్వటానికి వచ్చారని రాయబడింది. అక్కడ బైబిల్ రాయబడిన మాట. గువ్వలనైనను అంటే ధనవంతుల ఇంట్లో పుట్టాడా? యేసుప్రభువు పుట్టినప్పుడే, యేసుప్రభువు పుట్టబోతున్నప్పుడే ఒక ప్రణాళికబద్ధంగా దేవుడు ఏర్పరిచి ప్రజాసంఖ్య రాయించాడు. ఎవరెంతమంది, ఎవరు ఎక్కడ, ఎవరేంటని. బైబిల్ ఒక మాట ఉంటుంది, ఏమని? కాలము సంపూర్ణమైనప్పుడు, ఇప్పుడు రావాలో కరెక్ట్ టైమింగ్. రక్షకుడని, దేవుని కుమారుడని. అంతేకాదు దూతలు చెప్పారు, సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన వాళ్ళకి భూమి మీద సమాధానము. ఇవన్నీ కూడా మరియు హృదయంలో పదులుపరుచు. మన హృదయంలో ఏం పదులుపరుచుకుంటాం? యేసయ్య గురించి ఏం చెప్పగలం? ఇప్పుడు ఒక మాట చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వాక్యం. యెరూషలేము సిమియోను అని ఒక మనుషుడు ఉన్నాడు. ఆయన గొప్ప ప్రవక్త. అతడు నీతిమంతుడు, భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. పరిశుద్ధాత్మ తన మీదకి వచ్చి ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని పరిశుద్ధాత్మ ద్వారా అతడు బోధించబడ్డాడు. ఆత్మవశుడై వచ్చెను. మీరు జాగ్రత్తగా వినాలి. వీళ్ళు వచ్చేసారు, బలర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఎక్కడో సుమయోను ఉన్నాడు. సుమయోని మీదకి దేవుని ఆత్మ వచ్చినప్పుడు అతడు ఆత్మావసుడై వీళ్ళ దగ్గరకు వచ్చి తీసుకుని బిడ్డను తీసుకున్నాడు. తీసుకుని ప్రవచిస్తూ అంటాడు, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో పోనిచ్చుచున్నాను, మరియా నీ గర్భములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునన్నాడు. అది సిలువలో యేసు ప్రభువును చూసినప్పుడు ఆ బెదలో అప్పుడు నెరవేర్చబడిన ప్రవచనం ఆయన పుట్టగానే ప్రవచిస్తున్నాడు. ఈయన మరియా సంతోషపడుతున్నా, బాగుంది కొడుకు పుట్టాడని, నీ గర్భములకు ఒక ఖడ్గము దూసుకు. ఇవన్నీ గుర్తున్నాయి. దేవాలయంలో కుమారుడా నేను 3 రోజులు ఎత్తుకాను తెలుసా నేను అంటే అంటాడు, నా తండ్రి పని మీద నేను ఉండవాలని మీకు తెలియదా? ఆ జ్ఞానులు ఎవర్రా బాబు ఈ పిల్లోడు ఎంత జ్ఞానయుక్తంగా మాట్లాడుతున్నాడు, వారి జ్ఞానానికి ఆశ్చర్యపోయారు. ఇవన్నీ మరియా హృదయంలో ఉన్నాయి. ఈరోజు యేసు గురించి నీ హృదయంలో ఉంచబడిన మాటలు ఏంటి? ఏ జ్ఞాపకాలు ఉన్నాయి? యేసు గురించి చెప్పాలంటే నువ్వేం చెప్పగలవు? యేసు సామర్థ్యాన్ని ప్రకటించాలంటే నువ్వు ఏమి రుజువు చూపించగలవు? ఎన్నడూ చూడని అద్భుతాన్ని యేసులోంచి మరియా చూస్తున్న కారణం ఏంటంటే ఇవన్నీ మరియా హృదయంలో భద్రం చేసుకుంది. ఏం చేసుకుంది? ఏం భద్రం చేసుకుని వాట్ వీఆర్ జీసస్ ఆయన గురించి మనం ఏం కలిగి ఉన్నాం, ఏం భద్రం చేసుకున్నాం, ఏం పట్టుకున్నాం అనే దగ్గర చాలా విషయాలు ఉన్నాయి. చాలా విషయాలు బైబిల్లో 2:46 చదవండి ఒకసారి. 2:46 లోకాసువార్త 2:46. తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారు మాటలు ఆలోచించుండగా 2:51 చదవండి. పురుషులు ఎవ్వరు నోరు లెగట్లే. అంతటా ఆయన బయలుదేరి వచ్చి హల్లెలూయా నజరేతుకు వచ్చి ఎవరికి లోబడి ఉండేను? తల్లిదండ్రులకు లోబడి ఉండేను. దూత హైప్ చేసింది యేసుప్రభువుని, గొర్రెల కాపరులు హైప్ చేశారు, ప్రవక్త అయిన సుమయోను హైప్ చేశాడు. వీళ్ళందరూ ఈ రేంజ్లో చెబితే ఈయన తల్లికి తండ్రికి లోబడి బ్రతుకుతున్నాడు. ఎవరికి? దూత శాంసోన్ని హైలైట్ చేసింది, శాంసోన్ని హైప్ చేశారు. దేవుని ఆత్మ మీదకి రాక బలమైన కార్యాలు చేశాడు. తల్లి తండ్రి మాట వినకుండా తిమ్మనాథ పట్టణంలో మా స్త్రీని చేసుకుంటా నిన్ను సాక్షాత్తు దేవుడు చెప్పిన మాట వినకుండా వ్యర్థమైన వాటిని నోట్లు వేసుకున్నాడు. ద్రాక్షబల్లికి పుట్టిన తిన్నాడు, కలేబరానికి పుట్టిన తేనెని తిన్నాడు, వేశ్య దగ్గరికి వెళ్ళాడు. ఈయనకి ఎంత హైప్ ఉన్నా కానీ తల్లికి తండ్రికి లోబడి బ్రతుకు. ఇవన్నీ ఎవరు మనసులో పెట్టుకున్నారు? అన్నీ ఉన్నాయి ఇస్తారంట, అనుభవం ఉంటుందంట, ఏమి లేనిదే గాలికి ఎగిరి పడుతుంటారు. ఇన్ని కలిగి ఈయన తల్లికి తండ్రికి లోబడి బ్రతుకుంటే ఎంత చెప్పింది కదా. అవన్నీ ఆయన గురించి చెప్పారు. మరియా యేసయ్య కోసం ఏమన్నా చేసావంటే ఏమన్నా చేసిందా మరి? యేసయ్య కోసం ఏం చేయలేదా? హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు కిస్మిస్ పండుగ చేసుకొని లోకసువార్త 1:29 లోక 1:29 ఆమె ఆ మాటలకు బహుగా తొందరపడి, ఎవరైనా శుభం నీకు మంచి మేలంటే కంగారు పడతారా, సంతోషపడతారా? ఇంక కంగారు పడిపోతుంది. ఏంటి శుభవచనం అంటే ఆ దూత ఎంత ఆ దూత మరియా భయపడద్దు, దేవుని వల్ల నువ్వు కృప పొందావు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, అంత బాగుంది. నెక్స్ట్ వల్లేదానివే ఇప్పుడు దాకా ఏమో శుభం అన్నావు, కృప పొందామన్నావు, మేమందరం సంతోషం స్తోత్రం గంటలకు వచ్చావు. ఇప్పుడు అంటుంది పెళ్లి కానీ అమ్మాయితో నువ్వు గర్భవతి అవుతావు, కంగారు పడకు. అందుకే ముందంటుంది భయపడద్దు, వెనకుంది. మనం విషయం చదువుతూ అంత బాగుంది కానీ అంటాం. కానీ అన్నామంటే సంథింగ్ ఎల్స్, ఏదో ఉంది అనుకో. మరియా భయపడకు, నువ్వు కృప పొందావు, దయ పొందుకున్నావు, అంత బాగానే ఉంది, కానీ నువ్వు గర్భవతి అవుతావు అనగానే ఇవిడ ఎట్టయితే కుదరదు కానీ ఇంకొకరిని చూసుకున్నదా. ఆ రోజుల్లో ఎంత భయంకరంగా ఉండేదంటే
ఆదికాండం 6వ అధ్యాయంలోనే సాతాను తన ప్రణాళికను సిద్ధపరిచాడు. భూమి బలాత్కారంతో నిండిపోయింది. స్త్రీ అని, పురుషుడని, కన్యకని, వివాహిత అని సంబంధాలు లేకుండా విచ్చల విడిగా వారి జీవితాలు జరుపుకున్న దినాలు అవి. ఎందుకు అలా ఉన్నాయంటే, యేసు ప్రభు వారు భూమి మీదకి వస్తానని ఆదికాండం 3వ అధ్యాయం 15 వాక్యంలోనే వాగ్దానం చేశారు. అవునా? కాబట్టి ఆయన భూమి మీదకి రావాలంటే ఒక పవిత్రురాలు కావాలి, ఒక నీతిమంతురాలు కావాలి, ఒక పరిశుద్ధుడు కావాలి. భూమి మీద ఉన్న జనాలను చెరిపేసామంటే, పరిశుద్ధం లేకుండా చేసామంటే ఆయన రావడం కుదరదు. ఎంత అద్భుతంగా ప్రణాళిక చేశాడు సాతానుడు. అందుకే ఆ దినములు ఆయన ఆరాధిస్తే ఒక్క నోవాహు తప్ప ఎవడు కనపడలే. ఆ నోవాహు కుటుంబాన్ని బట్టి మరలా నీతిమంతులు కాపాడుతున్నారు. ఇన్ని ప్రణాళికలు జరుగుతున్నాయి. మరియ కాలంలో కూడా ఇంచుమించు 2000 మంది కన్యకులు పరిశుద్ధంగా జీవిస్తున్న వారు ఉన్నారండి. ఇంచుమించు 2000 మంది. అంతేకాదు యేసు ప్రభు వారి మెస్సియ మా గర్భాన పుట్టాలని ఎదురు చూస్తున్న రాజకుమార్తెలు ఉన్నారు. ఎందుకంటే ప్రవక్తలు బాగా హైప్ చేశారు కదా ఆయన మెస్సయ్య విడుదల కలిగజేస్తాడని. రాకుమార్తెలు సహితం పవిత్రంగా కన్యత్వాన్ని కాపాడుకుంటూ బ్రతికే దినాలు. పేద కన్యక ఒక మారుమూల గ్రామంలో ఉన్న స్త్రీ దగ్గరికి దేవుని దూత వచ్చి మాట్లాడుతున్నాడు, మరియా నీకు శుభము. మరియా నిందలు, అవమానాలు, లోకంలో ఎదురయ్యే ప్రతి సమస్యను ప్రతిఘటించి దేవుని కొరకు జీవించడానికి నిర్ణయం చేసుకుంది. నేనేం సామాన్యులు అనుకున్నాను. అన్ని ఈరోజు సంతోషంగా క్రిస్మస్ అని పండుగ చేసుకున్న మన జీవితాల్లో మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే, మరియ చాలా భద్రం పరుచుకునే సూచన. మనకు తెలియని విషయం ఏంటంటే, మా లోపల ఏమీ లేదు. ఏమి మీరు భోజనము చేయవారై ఉండగా ఇంకను పాలన అపేక్షించుతున్నారని అడుగుతుంది. నిలబడి ప్రకటించాల్సిన స్థితి ఉంది, బోధించాల్సిన స్థితి, అనేకులను సిద్ధపరచాల్సిన స్థితి, అనేకులను కట్టాల్సిన స్థితి. ఇంకా వినే దగ్గరే ఉండిపోయాం. ఇంకెక్కడ ఉండిపోయాం? వినే దగ్గరే ఉండిపోయాం. మరియా అంటుంది, నేను ఎప్పుడు యేసయ్య అద్భుతాలు చూడలేదు కానీ అద్భుతం చేస్తాడైనా. ఎందుకంటే నా హృదయంలో ఆయన గురించి చెప్పిన ప్రతి మాట భద్రం చేసుకున్నాను నేను. నిజంగా వాళ్ళ దేవుని గురించి భద్రం చేసుకున్న వ్యక్తులు అయితే సమస్యను చూసి భయపడవు, ఇరుకును చూసి భయపడవు, ఉపద్రవాన్ని చూసి భయపడవు. నా భాష అర్థమవుతుందా? నా భావన అర్థమవుతుందా? అనారోగ్యాన్ని చూసి భయపడవు. ఎప్పుడంటే యేసుని గురించిన విషయాలు నీ హృదయంలో భద్రం చేయబడి ఉన్నప్పుడు. ఒకవేళ భద్రం చేయబడి లేకపోతే ప్రతి దానికి భయపడుతుంది. ప్రపంచం అనుకుంటుంది పండుగని. పండుగ కాదు. ఈరోజు యేసు ప్రభు లోకానికి వచ్చిన చాటి చెప్పే సువర్ణ అవకాశం ఇది. ప్రపంచం ఎదురు చూసింది దేవుని కోసం. అనేక సత్యాన్వేషులు ఎదురు చూశారు దేవుని కోసం. ఎంతో మంది కన్నీరు కార్చారు. మానవాళి పాపాల కొరకు ఎంతో మంది పరిహారం చేద్దాం అనుకున్నారు. ఎడ్ల యొక్క కోళ్ల యొక్క రక్తం వలన మానవుని పాపాలు పోవని లేఖనం ధృవీకరించింది. మరి మానవుల పాపాలకి ప్రాయశ్చిత్తం ఎట్లు? అందుకే బైబిల్ చెబుతుంది, పాపములను తీసివేయడానికి మనుష్య కుమారుడు లోకములో ప్రత్యక్షమయ్యాడన్నారు. యోహానుకి యేసు ప్రభుకి చాలా దగ్గర సంబంధం. దేవుని రొమ్మును ఆనుకున్నవాడు యోహాను. ఆయన రాస్తున్నాడు, పాపమును తీసివేయడానికి దేవుడు లోకానికి వచ్చాడు. సాతానుకి లయపరచడానికి వచ్చాడు. తానుండే స్థలంలో మిమ్మల్ని కూడా తీసుకెళ్ళడానికి, మీరు కూడా ఉండేలాగా స్థలం సిద్ధపరచడానికి వచ్చాడు. అనేక విషయాలు బైబిల్ గ్రంథం చెబుతుంది. నేను బైబిల్ నమ్మనయ్యా అంటే వేదాలు ఘోషిస్తున్నాయి. మనకి వేదాలను అధర్వవేదము, సామవేదము, ఉపనిషత్తులు ఉన్నాయి, రకరకాల పుస్తకాలు ఉన్నాయి. ఋషులు ఏం చెప్పారంటే, మానవులు పాపం పోవాలని రక్తం చిందించబడాలి. ఇది ఫిక్స్. మీరు గమనించలేదు, ఏదైనా వనములో అవ్వ ఆదాము తప్పు చేసినప్పుడు ఒక బలర్పించి వాటి చర్మం తీసి చర్మం చొక్కాలు కుట్టించి పంపించాడు, ప్రాయశ్చిత్తం చేసినాడు. సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షం అవశ్యకం తద్దత్త పరమాత్మయన పుణ్యదాన బలియాగం. ఋషులు చెబుతున్నారు, మానవుని పాపాలు పోవాలంటే రక్తం చిందించబడాలి. ఆ రక్తం పరమాత్ముడు అయి ఉండాలి. మార్గంలో నిలిచి చూడండి, ఏది పురాతనమైన మార్గమో
మార్గమో, ఏది మేలు చేయ మార్గమో అని ఆలోచించి నిదానంగా చూసి అందులో ప్రవేశించుడి, అది నిన్ను జీవానికి తీసుకెళ్తుందని లేఖనం చెబుతుంది. ఎవరు మనిషి కోసం రక్తాన్ని చిందించాడో, ఎవరు మనిషి కోసం తన ప్రాపాన్ని పెట్టాడో, తన రక్తమును కార్చాడో, ఆ వ్యక్తి వల్లే, ఆ పరిశుద్ధుని వల్లే, ఆ దేవుని వల్లే పాప విముక్తిని గ్రంథాలు ఘోషిస్తున్నాయి. తెలివైన వ్యక్తి ఎతుకో, కనుగొను, ఆ మార్గములు ప్రవేశించు. నీతిని అనుసరించడానికి ఎందరు అనేకులు యేసు వైపు త్రిప్పుతారో వారు ఆకాశంలో జ్యోతుల వల్ల ప్రకాశిస్తారని దానియేలు భక్తుడు చెప్పాడు. వెతుకు వెతుకు వెతుకు. క్రిస్మస్ ఎలా ప్రారంభమైంది? జ్ఞానులు వెతుక్కుంటూ వచ్చారు రాలేదా? చూడగానే ఆరాధన చేశారు, ఆరాధన చేయగానే కానుకలు అర్పించారు. జ్ఞానులే అర్పిస్తే రాజు సహితం తలడిల్లిపోయాడు. నేనే రాజునై ఉండగా ఇంకో రాజు పుట్టాడు అంటారు. ఇదే మర్యాద పట్టలేదు. కానీ ఏదైతే దూత దేవుడు ఏదైతే ఒక ప్రణాళిక చెప్పించాడో అన్ని హృదయంలో భద్రపరుచుకొని యేసు దగ్గరికి వెళ్ళంటుంది, ద్రాక్షారసం అయిపోయింది, కార్యం చేయండి, ఆ టైం రాలేదు, నువ్వు వెళ్ళన్నాడు. వీళ్ళతో అంటుంది, ఆయన మీకు ఏది చెబితే అది చేయండి. ఏం చెబితే? క్రిస్మస్ అంటే దేవుని గురించిన విషయాలు మన హృదయగతులు భద్రం చేసుకోవడమే కాదు, అవసరం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు వాటిని వ్యక్తపరచగలగడం. ఏ స్థాయిలో అంటే ఎన్నడూ అద్భుతం చూడండి, మరియా యేసయ్య అద్భుతం చేస్తాడని నమ్మిందే ఆ స్థాయిలో, ఆ స్థితికి, ఆ స్థాయికి మనందరము వచ్చేదేమోగాక. జాగ్రత్తగా మాట్లాడాలి. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. యేసయ్య గురించిన విషయాలు మనం ఏం చేసుకోవాలి? భద్రం చేసుకోవాలి. ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా యేసయ్య గురించి అవగాహన లేకుండా బ్రతికితే అర్థం. అది యేసయ్య గురించి అవగాహన కలిగి బ్రతికిదో యేసయ్యే మనకి యుగ యుగములు ముందుకుంటూ తోడేది నడిపించుగాక. ఆమేన్. దయచేసి అందరూ మోకరించుకుంటూ ప్రార్థన చేస్తాం.